సో 150 కీర్తనలను 5 బుక్స్ గా డివైడ్ చేస్తారు. 5 బుక్స్ గా డివైడ్ చేసి వారు ఆయా ప్రార్థనా సమయంలో ఉపయోగించడం అనేది చూస్తాం. మొదటి భాగంలోకి వచ్చేస్తే బుక్ నెంబర్ 1 మొదటి సామ్ నుంచి 41వ కీర్తన వరకు బుక్ నెంబర్ 1 అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ప్రసంగాలు చేసినప్పుడు కానీ వాటిని గురించి చర్చించినప్పుడు కానీ ప్రత్యేకించి అధ్యాయాలు అని పిలవకూడదు, కీర్తనలనే పిలవాలి. చాలాసార్లు మనం ప్రసంగాలు చేసేటప్పుడు తెలిసిన వాళ్ళు సహితము ఆ ఫ్లోలో అధ్యాయం అని చెప్పేస్తారు. అధ్యాయము అని అనద్దు, కీర్తన అని చెప్పాలి. మొదటి కీర్తన, రెండవ కీర్తన, ఇలాగ కీర్తనలుగానే చెప్పాలి తప్ప అధ్యాయాలుగా అనకూడదు. పోతే మనము ఈ 150 కీర్తనలను 5 భాగాలుగా విభజించి చూసినప్పుడు మొదటి భాగంలో 1వ కీర్తన నుంచి 41వ కీర్తన వరకు బుక్ నెంబర్ 1 వస్తుంది. సామ్ నెంబర్ 1 to 41 సామ్స్. ఇవి దీన్ని 41 నుంచి 41 ప్రథమ స్కందం. అలా రాసుకున్నా సరే పర్వాలేదు. ప్రథమ స్కందం 1 నుంచి. మీరు మీ బైబిల్ తెరుచుకుంటే కూడా ఆ మొదటి అధ్యాయము పై భాగంలో రాయబడి ఉంటది. మొదటి ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము అలాగా రాయబడి ఉంటది. దాన్ని మీరు చూడొచ్చు. మన తెలుగు బైబిల్లో ఖచ్చితంగా అలా రాసి ఉంటది, ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము అనేది. సో మొదటి భాగంలో చూస్తే 1 to 41 అంటే టోటల్ 41 సామ్స్, 41 కీర్తనలను కూర్చి ఒక బుక్ గా చేశారు. ఈ 41 కీర్తనలు దేనిని స్పష్టంగా తెలియచేస్తున్నాయంటే, ఈ 41 కీర్తనలలో దేవుడు ఒక సృష్టికర్తగా మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ అవర్ క్రియేటర్. ఈ సృష్టికి, మానవ జాతి అందరికి, సమస్త విశ్వమంతటి క్రియేటర్ గా మనము చూస్తాం. ఈ 41 కీర్తనలలో మనము చూడబోతున్నది ఏంటంటే, మనము దేవుడు ఒక సృష్టికర్తగా గ్రహించి ఆయనను మనము వర్షిప్ చేస్తూ ఉన్నాం. దెన్ బుక్ నెంబర్ 2 ద్వితీయ స్కందంలోకి వస్తాం. ద్వితీయ స్కందంలోకి వచ్చేటప్పటికి సామ్ నెంబర్ 42 టు సామ్ నెంబర్ 72 అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి, ఇందులో బుక్ నెంబర్ 2లో మనకి ఎన్ని సామ్స్ ఉంటాయంటే 31 సామ్స్ కౌంట్ అవుతాయి. 42 to 72 31 సామ్స్ ఉంటాయి. ఈ 31 సామ్స్ కూడా దేవుడు విమోచకుడుగా గ్రహించి ఆరాధిస్తారు. మీరు ఈ సామంతటి కూడా 150 కీర్తనలు కూడా దేవుణ్ణి ఆరాధించడంలోనే ప్రధానంగా ఉపయోగించారు. సో కనుక 42 నుంచి 72 వరకు కూడా ఉన్న కీర్తనలు దేవుడిని విమోచకునిగా ఆరాధించడం మనం చూస్తాం. ఆ తర్వాత 70 బుక్ నెంబర్ 3 తృతీయ స్కందము. ఇందులో 73 నుంచి 89 కీర్తనలు ఉంటాయి. అంటే టోటల్ గా 17 సామ్స్, 17 కీర్తనలు. ఈ 17 కీర్తనలు కూడా దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మందిరములో ఆయనను పరిశుద్ధునిగా చేసి మనము ఆయన పరిశుద్ధతను ఘనపరుస్తూ ఆరాధించటం అనేది 3వ బుక్ లో మనం చూస్తాం. చెప్పండి. మూడవది ఎంతవరకు? 73 నుంచి 89 వరకు. రెండవది ఏం స్కందం అయ్యాది? ప్రథమ స్కందం, మొదటిది. మళ్ళా వెనక్కి వస్తాను, నేను చెప్తాను. మొదటి స్కందము దేవుని సృష్టికర్తగా చూస్తామండి. రెండవ స్కందంలో దేవుడు విమోచకుడిగా చూస్తాం. మూడవ స్కందంలో దేవుడు పరిశుద్ధుడిగా మనం పాడతాం. ఇవి 3వ దాంట్లో 73 నుంచి 89 వరకు మనం కనబడతాయి కీర్తనలు. ఇక 4వది చతుర్థ స్కందం లేక బుక్ నెంబర్ 4. ఇందులో 90 నుంచి 106 వరకు 190 to 106 ఇవి కూడా 17 టోటల్ సామ్స్ 17 ఉంటాయి. ఈ 17 కీర్తనలు కూడా మనము జీవితములో, మనము ఈ జీవిస్తున్న ఈ జీవితంలో మనము
ఎదుర్కొంటున్న ఒడిదుడుకులలో నుంచి దేవుణ్ణి ఆరాధించటం. అంటే మనల్ని మనము ఏ స్థితిలో ఉన్నాం, ఎలా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పగలిగేదాన్ని దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇవి మొత్తం టోటల్ గా 17 సామ్స్ ఉంటాయి. ఇక ఫైనల్ అండ్ లాస్ట్ బుక్ 107 to 150, 107 నుంచి 150 వరకు కలిగినటువంటి పుస్తకాలు. ఇది ఇక్కడ మనకి టోటల్ కౌంట్ ఎంత వస్తుందంటే 44 బుక్స్ వస్తాయి. ఈ 44 సామ్స్ వస్తాయి. ఈ 44 సామ్స్ ని ఏం చేస్తున్నానంటే ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉండటం బట్టి ఆ ద్వారా ధర్మశాస్త్ర విధులను ఎత్తి చూపుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే ఇశ్రాయేలీల ప్రజలకు వారు క్రమబద్ధీకరణ జీవన విధానాన్ని జీవించటంలో దేవుడు వారికి ఇచ్చింది ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ప్రామాణికంగా ఇచ్చాడు దేవుడు. దాని ప్రకారం వారు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సో కనుక దేవుడు ఆ ప్రామాణికను వారికి ఇచ్చిన తరువాత వారు ఆ ధర్మశాస్త్రాన్ని ఎత్తి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తారు. సో బుక్ నెంబర్ 1 నుంచి బుక్ నెంబర్ 150 వరకు కూడా, సామ్ నెంబర్ 1 నుంచి సామ్ నెంబర్ 150 వరకు కూడా మనం చూసిన ఒక పదాన్ని మాత్రం వదలడం లేదు. ఏంటంటే వర్షిప్, దేవునిని ఆరాధించడం అనేది మాత్రం మనం వదలకుండా వెళుతూ ఉన్నాం. సార్ బుక్ నెంబర్ 5 ఏమంటారు సార్? అమ్మా బుక్ నెంబర్ 5 ఏమంటారు సార్? బుక్ నెంబర్ 5 పంచమస్కందం. ఓకే. పంచమస్కందం. ఓకే. ఫోర్త్ది చతుర్థ స్కందం. పంచమస్కందం. ఈ కీర్తనలు అన్నిటి యొక్క మూలాంశం మనకు ఒకటి గ్రహింపు వస్తుంది. ఏంటి ఈ కీర్తనలు అన్నిటి యొక్క మూలాంశం ఏంటంటే దేవుడు గొప్పవాడు లేదా దేవుడు మంచివాడు అనే తాత్పర్యాన్ని మనము చూస్తాం. సో అంటే ఈ కీర్తనలు ఆ నుంచి వాడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ హెబ్రీ